ఇప్పటికైనా మీరు కనుక చూస్తే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి కాండ్యూట్ వైరింగ్ యొక్క అడ్వాంటేజ్, ఇవి వచ్చేసి డిసడ్వాంటేజెస్. కాండ్యూట్ వైరింగ్ అంటే సింపుల్ చెప్పాలంటే ఇప్పట్లో వాడే వైరింగ్ సిస్టము, అది కూడా చెప్పాలంటే ఒక చిన్న పైప్ లాగా ఉంటుంది, సర్క్యులర్ షేప్లో. ఆల్రెడీ ఇందాక చెప్పినట్టుగా పైప్స్ ఉంటాయి. ఏంటంటే వాళ్ళు గోడల్లో కొంతమంది ఏం చేస్తారంటే స్టార్టింగ్లో ఇల్లు కట్టేటప్పుడే స్లాబ్ వేసుకునేటప్పుడు వాళ్ళు ముందే ఏం చేస్తారంటే గోడలలోకి సిమెంట్ వేయకముందు, ఫర్ ఎగ్జాంపుల్ స్లాబ్ వేయకముందే ఆ యొక్క ఫస్ట్ గ్రిల్స్ లాంటివి వేస్తారు, కడ్డీలు వేసేసి ఆ కడ్డీలలో ఈ పైప్స్ అనేవి ఉంచేసి పెట్టేసిన తర్వాత దానిపైన కాంక్రీట్ పోసేసి పెడతారు, ఎందుకంటే చూడ్డానికి అపీరెన్స్ బాగుండడం కోసము. యాజ్ వెల్ యాజ్ కొంతమంది ఏం చేస్తారంటే మామూలుగా ఇల్లు కట్టేసి ఆ యొక్క పైప్స్ ఎక్కడ కావాలంటే అక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇదంతా ఇల్లు అనుకుంటే ఇక్కడ లైట్ ఉంది, పైప్ ఏం చేస్తారంటే దీని గుండా గోడకి చుట్టూరు ఒక క్లాంప్ సిస్టమ్తో, అంటే చూడ్డానికి అది కూడా క్లాంప్ ఎలా ఉంటుందంటే ఒక డోమ్ షేప్ ఇలా ఉంటుంది. సో కాబట్టి దీనికి క్లాంప్స్ ఉంటాయి, హోల్ ఉంటుంది, క్లాంప్ పెట్టేసి ఆ పైప్ మధ్యలో ఉంచేసి క్లాంప్స్ కొట్టేస్తారు గోడకి, ఎక్కడికి కావాలంటే అక్కడికి మనం తీసుకెళ్ళిపోవచ్చు. సో కాబట్టి ఈ సిస్టమ్ అనేది నవ్వే డేస్లో వాడుతున్నారు. అపియరెన్స్ బాగుండడం కోసం అనేది గోడ లోపల పెడతారు. కొంతమంది ఏం చేస్తారంటే ఎందుకైనా మంచిదని చెప్పి కొంతమంది బయట కూడా పెడతారు. ఇప్పుడు అడ్వాంటేజ్ చూస్తే కనుక ఇట్ ఈస్ వాటర్ ప్రూఫ్, అంటే వాటర్ ప్రూఫ్ వైరింగ్ సిస్టమ్. వాటర్ ప్రూఫ్ ఎందుకు, ఫర్ ఎగ్జాంపుల్ ఇది గోడలో ఉందనుకుందాం, ఈ సిస్టమ్ గోడలో ఉన్నప్పుడు మనం వాటర్ అనేది ఎంత గోడ లోపలికి పోయినప్పటికీ కూడా ఆ యొక్క వైరింగ్ అనేది ఏం ఎఫెక్ట్ కాదు, ఎందుకంటే గోడ లోపలికి వాటర్ పోవు, కొన్ని ఇయర్స్ ఉండాలి వాటర్ గోడ లోపలికి వెళ్ళాలంటే. సో కాబట్టి ఒకవేళ వెళ్ళినా కూడా ఇది ప్లాస్టిక్ మెటీరియల్ పీవీసీతో తయారు చేసి ఉంటారు కాబట్టి గోడ లోపలికి వెళ్ళినా కూడా వాటర్ ఆ పైపు లోపల, అంటే ఏంటంటే ఇది గోడ అనుకుంటే సైజు, దీని లోపల వైర్ ఉందనుకుంటే, అంటే ఈ యొక్క పైప్ ఉందంటే ఆ పైపు లోపల వైర్ ఉంటుంది, ఇది వైరు, ఇది వచ్చేసి పైపు అండ్ ఇది వచ్చేసి వాలు. అంటే ఏంటంటే గోడ లోపల కాండ్యూట్ పైప్ అనేది ఉంటే కాండ్యూట్ పైప్ లోపల మళ్ళీ నా యొక్క కండక్టర్స్ అనేవి ఉన్నాయి. సో కాబట్టి నాకు డ్యామేజ్ ఏం అవ్వదు. సో కాబట్టి అందుకే ఇట్ ఈస్ వాటర్ ప్రూఫ్ అని రాశాను. దీని ఎఫిషియన్సీ సింపుల్ చెప్పంటే ఇట్ హ్యాస్ లాంగ్ లైఫ్ ఉంటుంది. ఎందుకంటే ఎటువంటి డ్యామేజ్ ఎటువంటి డ్యామేజెస్ అనేవి లేనప్పుడు దాని యొక్క లైఫ్ అనేది ఎక్కువ రోజులు వస్తుంది. సో కాబట్టి అదొక అడ్వాంటేజ్. ఇట్ ఈస్ గుడ్ అపియరెన్స్ కూడా చాలా నీట్గా ఉంటుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది ఒక గోడ అనుకుంటే గోడ లోపల ఉంది కాబట్టి మనకేమవుతుంది, గోడనే కనపడుతుంది. సో కాబట్టి అపియరెన్స్ అనేది అది ఏముండదు, సింపుల్గా మనం గోడకు పెయింట్ వేస్తాం కాబట్టి చూడడానికి కూడా లుక్ బాగుంటుంది. యాజ్ వెల్ యాజ్ ఒకవేళ బయట పెడితే కన్నా చూడడానికి అదంతా ఒక సిస్టంలో, అంటే ఒక అమర్చబడి ఉంటుంది ఓ సిస్టమ్ లాగా. అంటే ఏంటంటే ఇలా ఉండేసి ఇలా ఒక సిస్టమ్ పద్ధతి ప్రకారంగా ఒక చిన్న వైర్ లాగా వెళ్తూ ఉంటుంది, ఒక చిన్న ట్రైన్ లాగా వెళ్తూ ఉంటుంది. కాబట్టి అపియరెన్స్ కూడా చాలా బాగుంటుంది, అదొక అడ్వాంటేజ్. ఇంకోటి ఏంటంటే ఇట్ ఈస్ డ్యూరబుల్ అండ్ వెరీ పాపులర్ సిస్టమ్. సింపుల్ చెప్పంటే ఇది అట్ ప్రజెంట్ వాడేదని చెప్పాను. సో కాబట్టి పాపులర్ సిస్టమ్, దీని డ్యూరబిలిటీ కూడా ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి ఇది ఒక అడ్వాంటేజ్. ఇంకోటి ఏంటంటే దెర్ ఈజ్ నో ఛాన్సెస్ ఆఫ్ ఫైర్, ఎందుకంటే గోడ లోపల ఉంటుంది కాబట్టి ఫైర్ వచ్చినా ఫైర్ మహా అంటే గోడకు తగులుతుంది. గోడ ఏమవుతుంది, గోడకు ఫైర్ అనేది అగైనెస్ట్ కాబట్టి, అంటే ఏంటంటే రెసిస్ట్ చేస్తుంది కాబట్టి గోడ లోపల ఉండే పీవీసీ పైపులోని కండక్టర్స్ అంటే కాపర్ వైర్స్ ఏం డ్యామేజ్ అవ్వవు. సో కాబట్టి అందుకే దెర్ ఈజ్ నో ఛాన్స్ ఆఫ్ ఫైర్ అని రాశాను. అండ్ ఇంకోటి వచ్చేసి ఇట్ ప్రొవైడ్స్ అగైనెస్ట్ మాయిశ్చర్ ఇన్ ద అట్మాస్ఫియర్. అంటే ఏంటంటే తేమ శాతం కానీ, ఫర్ ఎగ్జాంపుల్ వర్షం కానీ, లేకపోతే అట్మాస్ఫియర్లో చేంజెస్ వచ్చినప్పుడు, వేడి ఎక్కువ ఉన్నప్పుడు, యాజ్ వెల్ యాజ్ వర్షం అన్నప్పుడు, యాజ్ వెల్ యాజ్ హ్యూమిడిటీ అంటే తేమ శాతం ఎక్కువ ఉన్నప్పుడు నాకేమవుతుంది, అవేమీ ఈ యొక్క పీవీసీ పైప్ని డ్యామేజ్ చేయవు, ఎందుకంటే గోడ లోపల ఉంది కాబట్టి నా యొక్క వైర్స్ అనేవి ఏం డ్యామేజ్ అవ్వవు. ఇది కూడా నాకు అడ్వాంటేజే. నో రిస్క్ ఆఫ్ ఎలక్ట్రిక్ షాక్స్, ఎందుకంటే గోడ లోపల ఉంటే మనం గోడను పట్టుకున్నా కూడా మనకి ఏమవుతుంది, షాక్ ఏం కొట్టదు. సో కాబట్టి గోడ అనేది సింపుల్ చెప్పాలంటే అదొక ఇన్సులేటర్ టైప్ కాబట్టి షాక్ కొట్టదు కాబట్టి మనకు ఒక అడ్వాంటేజ్. ఒకవేళ గోడకి కన్నా తేమ శాతం ఉంటే కన్నా మనకు షాక్ కొట్టే ఛాన్సెస్ ఉన్నాయి. అది కూడా ఎప్పుడు ఆ గోడకి తేమ ఎక్కువ అండి, ఆ యొక్క వైర్ అనేది ఆ తేమకు టచ్ అవుతాయి, అంటే ఆ వాటర్కి టచ్ అవుతే మనకు షాక్ కొట్టే ఛాన్సెస్ ఉన్నాయి. సో కాబట్టి ఇదేంటంటే ఇట్ ప్రొవైడ్స్ ప్రొటెక్షన్ అగైనెస్ట్ మాయిశ్చర్ ఇన్ ద అట్మాస్ఫియర్. అది చెప్పేసాను. దెర్ ఈజ్ నో రిస్క్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ షాక్స్ అనేవి కొట్టవు. ఇది ఒక అడ్వాంటేజ్. ఇంకోటి ఏంటంటే లాస్ట్ అడ్వాంటేజ్ చూస్తే కాండ్యూట్ వైరింగ్ ప్రొవైడ్స్ అగైనెస్ట్ కెమికల్స్ అనేవి ఏవి ఈ యొక్క కాండ్యూట్ వైరింగ్ని డ్యామేజ్ చేయదు. ఇది ఒక అడ్వాంటేజ్ ఫ్రెండ్స్, ఎందుకంటే కెమికల్స్ అనేవి మహా అంటే గోడ వరకు వెళ్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడే ఉంది, ఇదే గోడ అనుకుంటే లోపల ఎక్కడో నాకు కాండ్యూట్ వైరింగ్ అనేది నేను ఏం చేశాను, కెమికల్స్ అనేవి చల్లాను అనుకోండి గోడకి, గోడ లోపలికి వెళ్ళిపోయి ఆ యొక్క కాండ్యూట్ పైప్లోకి వెళ్ళిపోయి నాకు కండక్టర్స్ అనేవి ఏమీ డ్యామేజ్ చేయలేవు. సో కాబట్టి అప్పుడు ఏమవుతుంది, నాకు ఈ యొక్క వైరింగ్ అనేది కెమికల్స్ కూడా నా యొక్క వైరింగ్ అనేది ఎటువంటి డ్యామేజ్ చేయదు. ఇంకోటి ఏంటంటే ఒకవేళ నేను బయట పెట్టుకున్నాను అనుకోండి, ప్లాస్టిక్ అనేది ఉంది కాబట్టి ప్రొటెక్షన్ లాగా ఏర్పడుతుంది. సో కాబట్టి ఇవి ఫ్రెండ్స్ అడ్వాంటేజెస్. కెమికల్స్ అనేవి ఎటువంటి డ్యామేజ్ చేయలేవు. పైప్ ఉన్నా కూడా ఒకవేళ కెమికల్స్ అనేవి పైప్ పైన పడినా కూడా
పైప్ లోపల ఉంది కాబట్టి నాకు కెమికల్స్ అనేవి పైప్ లోపల కండక్టర్స్ ఉన్నాయి కాబట్టి కెమికల్స్ అనేవి పైప్ మీద పడినా కూడా నా యొక్క కండక్టర్స్కి ఎటువంటి డ్యామేజ్ ఉండదు. సో కాబట్టి ఇవి ఫ్రెండ్స్ నా యొక్క 8 అడ్వాంటేజెస్. అండ్ డిసడ్వాంటేజ్ చూస్తే కన్నా గోడ లోపల ఉంటుంది కాబట్టి దీని ఇన్స్టాలేషన్స్ అనేవి కష్టం ఫ్రెండ్స్, అదొక పెద్ద డిసడ్వాంటేజ్. సో కాబట్టి గోడ లోపల ఉంది కాబట్టి మనం ఇన్స్టాల్ చేయడం అనేది కష్టం. ఎందుకంటే ఇల్లు కట్టక ముందే మనం ఏం చేయాలి, ఆ యొక్క పైప్స్ అనేవి ఏ విధంగా ఉండాలి, ఎలా ఉండాలి అనేది సెట్ చేసుకోవాలి కాబట్టి ఇన్స్టాలేషన్స్ అనేవి కష్టంగా ఉంటుంది. సో కాబట్టి ఇది ఒక డిసడ్వాంటేజ్. ఇంకోటి ఏంటంటే, ఎందుకంటే ఈ డిసడ్వాంటేజ్ ఇన్స్టాలేషన్స్ అని చెప్పానంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక లైట్ కావాలి, ఇక్కడ ఒక ల్యాంప్ కావాలన్నప్పుడు మనం ఏం చేస్తాం, ముందుగా ఇల్లు కట్టక ముందే మనము పైప్స్ అన్ని లోపల పెట్టేసినప్పుడు ఇప్పుడు సడన్గా నాకు ఇక్కడ లైట్ వద్దు, ఇంకో వేరే చోట కావాలనుకున్నప్పుడు అక్కడ సడన్గా మళ్ళీ మనం గోడను పగలగొట్టలేం కాబట్టి అందుకే డిఫికల్ట్ టు ఇన్స్టాల్ అని చెప్పేసి రాసవచ్చు. దాని తర్వాత ఇంకోటి వచ్చేసి ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు డిటెక్ట్ ద ఫాల్స్. అంటే ఏంటంటే గోడ లోపల ఉంటుంది కాబట్టి ఇంకోటి యాజ్ వెల్ యాజ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ గోడ బయట మనం పెట్టుకున్న క్లాంప్స్ వేసి ఆ యొక్క పైప్ అనేది ఉంటుంది మనకు. సో కాబట్టి పైప్ అనేది ట్రాన్స్పరెంట్ కాదు కాబట్టి మన కంటికి కనిపించదు కాబట్టి, అంటే వైర్ పైప్ లోపల ఉండే వైర్ మనకు ఎక్కడ డ్యామేజ్ అయింది ఏంటి అనేది తెలియదు కాబట్టి కనిపించదు కాబట్టి ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు డిటెక్ట్ ద ఫాల్ట్ అనేది డిటెక్ట్ చేయడం కూడా కష్టమే. ఇది ఒక డిసడ్వాంటేజ్. ద కాస్ట్ ఈజ్ మోర్, అంటే ఏంటంటే ఇన్స్టాలేషన్ కాస్ట్ కావచ్చు, లేకపోతే ఎందుకంటే మిగతా వాటితో కంపేర్ చేస్తే పైప్స్ అనేవే కాస్ట్, పైగా ఏంటంటే మళ్ళీ దాన్ని ఇన్స్టాల్ చేయడం అనేది ఇంకా కాస్ట్. సో కాబట్టి ఏంటంటే కొంతమంది అంటే దీనికి సర్టెన్ పీపుల్ ఎవరంటే వాళ్ళు చేయలేరు, స్కిల్డ్ పర్సన్స్ కూడా కావాలి. ఎందుకంటే ఇక్కడే సిమెంట్ ఇక్కడే వైరింగ్ సెట్ చేయాలి, ఇక్కడ ఎల్ షేప్ కాండ్యూట్ రావాలి, ఇక్కడ టీ షేప్ కాండ్యూట్ రావాలి అని పర్టికులర్ మనుషులు ఉంటారు. కరెక్టే, ఎలక్ట్రికల్ వైరింగ్ చేసే వాళ్ళు మాత్రమే చేయగలరు. సో కాబట్టి కాస్ట్ అనేది ఎక్కువైపోతుంది, ఎందుకంటే పైపు కొనాలి యాజ్ వెల్ యాజ్ ఏంటంటే మనకు వైరు కొనాలి. సో కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, మిగతా వైరింగ్ అంటే సిటిఎస్ వైరింగ్లో కానీ లేకపోతే కాండ్యూట్ టీఆర్ఎస్ వైరింగ్లో కానీ స్కిల్డ్ పర్సన్స్ అవసరం లేదు. సింపుల్గా ఎవరైనా వచ్చి చేసుకోవచ్చు, స్క్రూస్ బిగిచ్చేసి. ఇంకోటి ఏంటంటే బెల్ట్ సిస్టమ్, క్లాంప్ సిస్టమ్ కాబట్టి ఈజీగా చేసుకోవచ్చు. బట్ కానీ దీనికి ఏంటంటే కొద్దిగా ఎఫిషియన్స్ పర్సన్స్ కావాలి. సో కాబట్టి కాస్ట్ కూడా ఏమవుతుంది, నాకు ఈ పైప్స్ వల్ల ఒక్కో చోట ఒక్కో టైప్ ఆఫ్ పైప్ వాడాలి. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్ట్రైట్ పైప్ అయితే ఇంకో చోట ఏంటంటే ఎల్ షేప్ పైప్ వాడాలి, ఇంకో చోట టీ షేప్ పైప్ రావాలి, అట్లా బేస్ రప్ అని ఒక్కో చోట ఒక్కో పైప్ రావాలి కాబట్టి కాస్ట్ అనేది పెరుగుతుంది. ఇన్ కేస్ ఆఫ్ పీవీసీ ప్లాస్టిక్ ఈజ్ మెకానికల్లీ ఇంజూర్డ్ ఈజ్ పాసిబుల్. అంటే ఏంటంటే మనం కొన్ని చోట్ల ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని చోట్ల మనము ఈ యొక్క పీవీసీ పైప్ వాడతాం కాబట్టి మెకానికల్ ఇంజూరీస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అంటే సింపుల్గా చెప్పాలంటే ఒకవేళ ఎక్కడన్నా ఒక చోట ఒక గోడ లోపల షార్ట్ సర్క్యూట్ అయింది, అప్పుడేమవుతుంది, ఒక వైరింగ్ అనేది కాలిపోతుంది. వైరింగ్ కాలిపోయినప్పుడు పీవీసీ ప్లాస్టిక్ కాబట్టి నాకు అది కూడా కాలిపోయే ఛాన్సెస్ ఉందని చెప్పి మెకానికల్ ఇంజనీర్స్ కూడా జరిగే ఛాన్సెస్ ఉంది కాబట్టి అందుకే చెప్పింది ఇది మెకానికల్ ఇంజరీస్ ఈజ్ ఆల్సో పాసిబుల్ అని చెప్పి. ఇన్ కేస్ ఆఫ్ ద పీవీసీ ప్లాస్టిక్ కాండ్యూట్ ఆఫ్ మెకానికల్ ఇంజనీర్స్ ఈజ్ ఆల్సో పాసిబుల్, జరగచ్చు అనే ఛాన్సెస్ ఉంది. కంపేర్ విత్ ద అదర్ వైరింగ్ సిస్టమ్స్ ఇట్ ఈజ్ కాస్ట్లీ. మిగతా వాటితో పోలిస్తే కానీ దీనికి కాండ్యూట్ అనేది ఎక్స్ట్రా పడుతుంది, అంటే పైప్ అనేది ఎక్స్ట్రా పడుతుంది, యాజ్ వెల్ యాజ్ వైరే ఎక్స్ట్రా పడుతుంది కాబట్టి. సో కాబట్టి నాకు కాస్ట్ అనేది పెరిగిపోతుంది. సో కాబట్టి ఇది కూడా నాకు ఒక డిసడ్వాంటేజే. మోర్ టైమ్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ఇన్స్టాల్ చేయాలంటే గోడ లోపల ఉంటాయి కాబట్టి మనం ఏం చేస్తామంటే యాక్చువల్గా ఈ యొక్క వైరింగ్ సిస్టమ్ని వాళ్ళు ఏం చేస్తారంటే ఒక స్ప్రింగ్ తెచ్చుకొని ఫర్ ఎగ్జాంపుల్ అది కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది పైప్ అనుకోండి, నేను ఇక్కడ తిరగాలి. వీళ్ళు ఏం చేస్తారంటే మనకు ఒక స్ప్రింగ్ ఉంటుంది, ఆ స్ప్రింగ్కి వైర్ పెట్టేసి ఈ స్ప్రింగ్ లోపల వైర్ పంపించి అది ఫర్ ఎగ్జాంపుల్ అది ఇంకోటి ఇలా ఉందనుకోండి, అది లెఫ్ట్కి వెళ్ళాలా లేకపోతే రైట్కి వెళ్ళాలా అనేది ఆ స్ప్రింగ్ వాళ్ళు తిప్పే తగ్గట్టు వాళ్ళు చేస్తారు. సో కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే అది లెఫ్ట్కి వెళ్ళాలా రైట్కి వెళ్ళాలా అని సెట్ చేసుకునే దానికి కూడా టైం పడుతుంది. సో కాబట్టి అందుకే మోర్ టైమ్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ద ఇన్స్టాలేషన్స్. వైర్ ఏ విధంగా వెళ్ళాలి, ఏ విధంగా ఉండాలి, పైపు లోపల కాబట్టి ఇన్స్టాల్ మన కంటికి కనిపించదు. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తారంటే వాళ్ళు లెఫ్ట్కా రైట్కా అది ఎలా వెళ్ళాలి ఏంటి అనేది సెట్ చేసుకునేటప్పుడు టైం కూడా చాలా ఎక్కువ పడుతుంది. సో కాబట్టి ఇది డిసడ్వాంటేజ్ ఫ్రెండ్స్. సో కాబట్టి ఇవేమో అడ్వాంటేజెస్, ఇదేమో డిసడ్వాంటేజ్ ఆఫ్ కాండ్యూట్ వైరింగ్. సో కాబట్టి లక్ష్మీదేవికి అనే అమ్మాయికి అర్థమైంది అనుకుంటా. వీడియో కన్నా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా యొక్క వీడియోస్ కన్నా మీకు అంటే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.